అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం పిల్లల కోసం బగారా రైస్తో పాటు మంచి మటన్ కర్రీ, దాంతోపాటు ఫుల్ ల్యాంబ్ లెగ్ రోస్ట్ చేస్తున్నాం. ఏదైతే మనం లెగ్ పీస్ ఉంటుందో దాన్ని మన స్టైల్లో మనం రోస్ట్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ అంతా డీటెయిల్గా చూపిస్తాం. ముందుగా మీరు వీడియోని ఫాలో అవ్వండి. యాక్చువల్గా మటన్ కర్రీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టాము. దాంతోపాటు బగారా రైస్ కూడా చేసామన్నమాట. ఏదైతే ఫుల్ లెగ్ పీస్ ఉందో మన గోట్లో, ఆ లెగ్ పార్ట్ని మనం రోస్ట్ చేస్తున్నాం. ఫుల్ రాన్ని రోస్ట్ చేస్తున్నాం. ఇంకో రాన్ యాక్చువల్గా ఎక్స్ట్రా తీసుకొని మనం దీంట్లో యాడ్ చేసాము. దీన్ని రోస్ట్ చేయడానికి ముందుగా దీన్ని మనం మ్యారినేట్ చేస్తాం. మ్యారినేట్ చేయడానికి మసాలాలన్నీ గట్టిగా దీంట్లోకి అబ్జర్వ్ అవ్వడం కోసం మీ టోటల్ లెగ్ మీద కత్తితో కొన్ని ఘాట్లు పెడతాం. ఘాట్లు పెట్టాక ఏదైతే మసాలా ప్రిపరేషన్ ఉందో మ్యారినేషన్ కోసం అది కూడా చూద్దాం. ముందుగా అయితే కత్తితో ఘాట్లు పెడదాం. లెగ్ పీసెస్ని మ్యారినేట్ చేయడం కోసం ఏదైతే మ్యారినేషన్ మసాలా అవసరమో దానికోసం దీంట్లో మనం ముందుగా సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్, కొంచెం పసుపుతో పాటు దీంట్లోనే మనం జీలకర్ర పొడి కూడా యాడ్ చేద్దాం. చివరిగా దీంట్లోనే మనం మిరియాల పొడి కూడా యాడ్ చేద్దాం. కలుపుతా దీంట్లోనే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసి ఒక ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేద్దాం. అన్ని మసాలాలు చక్కగా అప్లై చేశాక ఇవే లెగ్ పీసెస్ని మనం ఒక అరగంట పాటు పక్కకు పెడతాం, మ్యారినేషన్ పర్ఫెక్ట్గా అవ్వడం కోసం. అరగంట పాటు మ్యారినేట్ అయ్యాక ఇవే లెగ్ పీసెస్ మీద మనం వెనిగర్ యాడ్ చేద్దాం. దో तरफ अच्छी तरह अप्लाई करेंगे लेमन जूस. ఇవే పీసుల పైన మనం మంచి స్పైసీనెస్, మంచి కలర్ తీసుకురావడం కోసం కారం కూడా యాడ్ చేద్దాం. రెడ్ చిల్లీ పౌడర్, కారం, దీన్ని ఇంకొక అరగంట పాటు ఇలాగే మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టేసి ఏదైతే నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఇంగ్రీడియంట్స్ అవసరమో అవన్నీ చూద్దాం.
మసాలా పేస్ట్ కోసం దీంట్లోనే మనం ముందుగా ఉల్లిగడ్డలు వేపుకుందాం. దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దాం. దాంతోపాటు గరం మసాలా పొడి కూడా యాడ్ చేద్దాం. ఉల్లిగడ్డలు యాక్చువల్గా ఉల్లిగడ్డ ముక్కల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నెయ్యి, దాంతోపాటు ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసాం. పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయింది, చక్కటి సువాసన వస్తుంది. ఇవే ఉల్లిపాయల్ని మనం ముందుగా యాక్చువల్గా పేస్ట్ చేసి ఏదైతే మనం లెగ్ పీస్ ఉందో దాని మీద అప్లై చేద్దాం అనుకున్నాం. కానీ దానికంటే ఇంకా టేస్టీగా అవడం కోసం ఒక్కొక్క లెగ్ పీస్ని మనం ప్యాక్ చేసేటప్పుడు ఇవే ఉల్లిగడ్డ ముక్కల్ని ఆ సువాసనకి నిజంగా నోరూరుతుంది. వీటిని మనం ఆ ముక్కల్లో యాడ్ చేసేసి ప్యాక్ చేసేసి స్టీమ్ మీద పెట్టేద్దాం. నెక్స్ట్ ఆ ప్రాసెస్ చూద్దాం. లెమన్ జ్యూస్, పర్ఫెక్ట్.
వీడియో చూసిన వెంటనే మీ బంధువులకి స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీరు ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాసి మాకు తెలియచేయండి. ఒకవేళ టీంని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మనమందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. నమస్తే.